ఏ హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఎన్సీ బ్లాగర్ని. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ గణేష్ చూడడానికి వచ్చేసాం. జై విఘ్నేశయ్య, జై శ్రీరామ్. ఈరోజు అయితే మనం ఇక్కడ వచ్చేసాం కాబట్టి ఇక్కడ మొత్తం మీకు చూపిస్తాను. ఒకసారి అయితే మీరు చూసేయండి, ఒక లుక్ వేసేయండి ఎలా ఉందో. సో ఇక్కడ వాసుకి పరమేశ్వరి దేవి అయితే మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఫేస్ అయితే థర్డ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడండి, చూశారు కదా, థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన కింద చూస్తే సెకండ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది మనకి ఇక్కడ చూసేసి. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇంకా మనం ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే మనకు థర్డ్ లేయర్కి సంబంధించి ఒక బట్ట మీద అయితే మనకు మొత్తం ఇవి చేస్తున్నారు. ఇక్కడ బట్ట తీసుకొచ్చి దీంట్లో ఇట్లా ముంచేసి మనము అది తీసుకొచ్చి అక్కడ ఆరబెడతారనమాట. ఇంకా దాని మీద కొంచెం మట్టి వేసి ఇంకా థర్డ్ లేయర్కి ఇట్లా అప్లై చేస్తారు. చూశారు కదా ఎంత మంచి ఫినిషింగ్ అయితే వస్తుందో. మనకు బ్యాక్ సైడ్ అయితే మనకు చెట్టు అనేది రాబోతుంది. మనకు వాసుకి పరమేశ్వరి దేవి బ్యాక్ సైడ్ అయితే మనకు చెట్టు అయితే రాబోతుంది. ఆ చెట్టు కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడైతే వెల్డింగ్ అయితే అయిపోయింది. వెల్డింగ్ అయిపోయినాక మనకైతే అక్కడైతే చెట్టు అనేది చేస్తారు. ఇప్పుడు మనకు వాసుకి పరమేశ్వరి దేవి ఎలా అయితే మనకు కనిపిస్తుందో బ్యాక్ సైడ్ మనకు చెట్టు కూడా అంత బాగా అయితే కనిపిస్తుంది. చాలా బాగా లుక్ అయితే రాబోతుంది. మీరైతే ఇక్కడ కంపల్సరీ అయితే వచ్చి విజిట్ చేయండి. చాలా బాగా అయితే రాబోతుంది మనకు. అక్కడ వచ్చేసి మనకు వెల్డింగ్ చేసిన అయితే సార్ గారు అయితే అందరికి గురువు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు గజలమ్మ దేవికి అనేది మనకు ఫినిషింగ్ పైన అవుతుంది. చూశారు కదా, ఆ లేయర్ అనేది అది ఒక పేపర్ లాగా లేయర్ అనేది వేస్తున్నారు కదా ఫేస్ మీద. అది ఎందుకు వేస్తారంటే అది వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకు వర్షం పడినా ఏం చేసినా అక్కడైతే అబ్జర్వ్ చేసుకుంటుంది. మనం గజలమ్మ దేవి చూసి ఇంకా లెఫ్ట్ సైడ్ ఇట్లా వస్తుంటే మనకైతే సగం బాడీ వరకు అయితే వినాయకుడు దర్శనం ఇస్తాడు. పక్కనే మనకు హైగ్రో స్వామి లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకొని దర్శనం ఇస్తారు. అలాగే మనకు జగన్నాథ స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. చూశారు కదా. ఇంకా మనకి ఇక్కడ గజలమ్మ దేవి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా మనకు రైట్ సైడ్ వచ్చేసి పరమేశ్వర దేవి అయితే ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే జగన్నాథ స్వామి విగ్రహాలు ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడైతే థర్డ్ లేయర్ అప్లై అయ్యింది. థర్డ్ లేయర్ మొత్తం కంప్లీట్ చేసేసారు. 3 విగ్రహాలకైతే కంప్లీట్ అయిపోయినాయి. మనకైతే ఇక్కడ చాలా బాగా ఫినిషింగ్ అయితే వచ్చేసింది. దీని మీద అయితే ఇప్పుడు కలర్ కోటింగ్ అయితే ఉంటుంది మనకు. ఇంకా మనం చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది మనకు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం కింద దిగేసి మనమైతే టాప్లో వెళ్ళిపోదాం. మనకు వినాయకుని ఫేస్ కానీ ఇంకా మనకు అక్కడ స్నేక్స్ అవన్నీ చూపించేస్తాను. ఇక్కడ పైనకి వచ్చేసాము. ఇక్కడైతే మనకు సెకండ్ లేయర్కి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది. అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. చూశారు కదా. ఇంకా మనకు అక్కడ చూశారు కదా పాము ఫేస్లు అవి బ్యాక్ సైడ్ నుంచి మీకు ఇలా అనిపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ వర్క్ అయితే కాలేదు. ఇంకా ఫ్రంట్ మనం పోయి చూసుకుంటే మనకైతే మొత్తం సగం వరకు కంప్లీట్ అయిందని చెప్తున్నారు. మనమైతే ముందుకు పోయి చూసేద్దాము. ఇక్కడైతే మనకు బ్యాక్ సైడ్ సెకండ్ లేయర్కి సంబంధించి కోటింగ్ జరుగుతుంది. చూశారు కదా. ఫ్రంట్ వచ్చేసి థర్డ్ లేయర్ కొన్నిటికి అయితే అప్లై చేసేసారు. ఇంకా కొన్నిటికి ఫినిషింగ్ కొంచెం థర్డ్ లేయర్ అయితే కంప్లీట్ చేశారు. చూశారు కదా, నేను ముట్టుకొని చూస్తున్నాను. ఇంకా అది పచ్చిగానే ఉంది. చూశారు కదా, ఇట్లా అది బట్టని ఇట్లా పెట్టేసి మనకు థర్డ్ లేయర్ అనేది కంప్లీట్ చేస్తారు. కొన్నిటికి మాత్రమే చేశారు, ఇంకొన్నిటికి చేయలేదు థర్డ్ లేయర్. ఇక్కడ చూశారు కదా, ఫేస్కి మాత్రమే చేశారు, ఇంకా పైన చేయలేదు. ఈ ఫేస్కి అయితే కంప్లీట్ చేయలేదు. కొంచెం ముఖం మాత్రమే చేశారు. ఇట్స్ అయితే కంప్లీట్ చేశారు. మీకు మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా. ఇంకా మన కింద చూసుకుంటే అవి వచ్చేసి కిరీటాలు, మనకు గణేష్ కిరీటాలు అవి. మనం అది కూడా చూపిస్తాను మీకు, కిందికి పోయి అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే మనకు ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది కిరీటం. అది మనకు మొత్తం 3 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు కింద వచ్చేసాము. ఇక్కడ చూశారు కదా, మన చేతిలో ఉన్నది అది శంఖం లాంటిది. దానికైతే ఫినిషింగ్ ఇస్తున్నారు. ఫేస్ చూశారు కదా మనకు. ఇప్పుడు ఈసారి వచ్చేసి మనకు 3 ఫేస్ వినాయకుని అయితే ఇక్కడ చూపించబోతున్నారు. తొండం చూశారు కూడా. ఇటు సైడ్ తొండం అయితే ఇలా ఉంది. ఇంకా మనకు ఫ్రంట్ తొండం వచ్చేసి మనకు చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ముందు చూశారు కదా, అక్కడ మనకు తల మీద మనకైతే నామాలు తీస్తారు కదా, ఆ నామాలు వచ్చేసి ఇంకా అది డిజైన్ అయితే చేయాలని అట్లా పెట్టేశారు, అట్లా మార్క్ చేశారు. ఇంకా మనకు రైట్ సైడ్ తొండం ఇంకా లెఫ్ట్ సైడ్ తొండం అది చూశారు కదా, ఇంత పెద్దగా ఉంది. ఇంకా దంతాలు చూశారు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇంకా అక్కడ చెవులు అయితే ఇక్కడ డిజైన్ చేస్తున్నాను. ఇంకా ఫినిషింగ్ అయితే కాలేదు. చాలా మంది అయితే ఇక్కడ హ్యాండ్లో ఉన్న మనకు కొన్ని వెపన్స్ ఉంటాయిగా, అవి డిజైన్ చేస్తున్నారు, అక్కడ ఫినిషింగ్ చేస్తున్నారు అన్న వాళ్ళు అయితే.
చాలా మంది. ఇంకా 3 ఫేసెస్ ఉన్నాయిగా, 2 ఫేసెస్ ఇక్కడ సేమ్ కనిపిస్తున్నాయి నాకైతే. ఇంకా ఫ్రంట్ ఫేస్ వచ్చేసి మనకు తొండం చాలా పెద్దగుంది. ఇంకా మనకు దంతాలు కూడా చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ దంతం చూశారు కదా! ఇంకా ఒక సైడ్ ఇరిగిపోయిన దంతం అయితే ఉంటది కదా! మనకు వినాయకుంది. అది కూడా ఫినిషింగ్ చాలా బాగా అయితే చేశారు. నాకైతే చూస్తుంటే నేనసలు ఫస్ట్ టైమ్ వచ్చాను ఇక్కడైతే చూడ్డానికి. ఇంతకుముందయితే ఎప్పుడు చూడలేదు నేను. పైనకొచ్చి మరి మొత్తం వీడియో తీస్తున్నాను మీకోసం అనేది. చూశారు కదా! ఇక్కడ హ్యాండ్‌ది వర్క్ జరుగుతుంది. నేను ఎలా నిలబడి ఉన్నానో చూశారు కదా! అది అది కూడా వీడియో తీస్తూ. ఇంకా మనకు శాల్వా కోసం అయితే అక్కడ చూశారు కదా! వెల్డింగ్ అయితే చేస్తున్నారు. మనకు శాల్వా కోసం వెల్డింగ్ అయితే చేస్తున్నారు మొత్తం. నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. ఇక్కడ వెల్డింగ్ మొత్తం అయిపోయింది. మాక్సిమం ఒక 80% వర్క్ అయితే అయిపోయింది శాల్వా కోసం. అది మొత్తం వెల్డింగ్ చేస్తున్నారు శాల్వా కోసం అయితే. నేను చూస్తున్నప్పుడైతే నేను అడిగాను యాక్చువల్లీ అక్కడ. అయితే శాల్వా కోసం అయితే వెల్డింగ్ చేస్తున్నారని చెప్పారు. ఈ అన్న వాళ్ళు మొత్తం వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ. నేను పైనుంచి చూస్తున్నాను. ఇక్కడ వర్షం పడేట్టు కూడా ఉంది ఇక్కడ సైడు. ఇంకా మీకు చూపిస్తాను మొత్తం. ఇంకా ఇది మొత్తం ముందర చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ అయితే కాలేదు. థర్డ్ లేయర్ అయితే అప్లై కాలేదు ఇక్కడైతే. ఇది సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది ఇక్కడ. ఇక్కడ చూశారు కదా! ఇక్కడ శాల్వా కోసం అయితే ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇక్కడ సైడ్ అయితే అది వెల్డింగ్ అయిపోయింది. అక్కడ ఫస్ట్ లేయర్ అయితే అప్లై చేసేశారు. మీకు అది ఇంకా కొంచెం క్లారిటీగా చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక చక్రం చూశారు కదా! విష్ణు చేతిలో ఉన్న చక్రం. మీకు నేను చెప్పాను కదా! శాల్వా కోసం ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ చేశారని. మొత్తం చూపిస్తున్నాను చూడండి మొత్తం. ఇంగో అది కింద కూడా చేయాలి. పైన కొంతవరకే చేశారు. ఇంకా మొత్తం చేయలేదు ఇక్కడ. అది చేస్తారు మొత్తం. శాల్వా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. అది చేస్తారు. ఆ వెల్డింగ్ అయితే అయిపోయింది శాల్వాకి. అది ఫస్ట్ లేయర్ కొంచెం వరకే చేశారు. ఇంకా మొత్తం చేయాల్సి ఉంది. మొత్తం క్లారిటీగా జూమ్ చేసి మరి చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇంకా మనకు పైనుంచి ఇలా వ్యూ ఉంది. ఇంకా కింద వచ్చేసాం. ఇంకా కింద వస్తే మనకు తొండం వచ్చేసి ఇట్లా రౌండ్‌గా తిరిగేసి ఉంది. చూశారు కదా! ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది. అన్నవాళ్ళు అయితే చాలా వర్క్ చేస్తున్నారు ఇక్కడ. నాకు తెలిసిన వరకు అయితే వీళ్ళ అన్నవాళ్ళు ఏం చెప్పారంటే 5 డేస్‌లో కంప్లీట్ చేస్తారని. ఇక్కడ చేతి చూశారు కదా! చేతికైతే ఇక్కడ సెకండ్ లేయర్ మొత్తం అప్లై చేసి ఇక్కడ మొత్తం చేతి ఎలా ఉండాలో అలా డిజైన్ అయితే చేస్తున్నారు. అక్కడైతే ఫస్ట్ పైన చూపించిన అక్కడ నెయిల్స్ గానీ, ఇక్కడ హ్యాండ్ గానీ మొత్తం అయితే మంచి ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకు సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నాడు ఇక్కడ చేతులకి. ఇక్కడ లడ్డు కూడా ఇక్కడ లడ్డు టైప్ మొత్తం మంచిగుంది. నాకైతే ఇక్కడ చెప్పాను కదా! శాల్వా కోసం మొత్తం చేస్తున్నారని. అది చేస్తున్నారు. వెల్డింగ్ అయితే చేస్తున్నారు. నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. చాలా బాగా అయితే చేశారు. ఫినిషింగ్ అయితే నాకు బాగా ఇప్పుడు సెకండ్ లేయర్‌కే చాలా బాగా ఫినిషింగ్ అయితే అనిపిస్తుంది. ఇంకా థర్డ్ లేయర్ అప్లై చేస్తే ఇంకా స్మూత్‌గా చాలా బాగా వస్తది. చూపిస్తున్నాను చూడండి. ఇదే అండి ఇక్కడ మనకు అక్కడ బ్రోచర్స్ ఇంకా అక్కడ ఇస్తున్నారు. అక్కడ అంటే ఏ దేవుడిని పెడుతున్నారో అన్ని నేములతో సహా అక్కడైతే ఇచ్చారు. అందుకోసం మీకు క్లారిటీగా చెప్పగలిగాను నేను. వాళ్ళ కోసం ఫుడ్డు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ వర్షం పడేట్టుందని గాని చాలా ఘోరంగా అయితే వర్షం పడుతుంది ఇక్కడ. ఇక చూసినట్టయితే మీరు లోపల కూడా మనకు అక్కడ వర్షం చుక్కలు అయితే పడుతున్నాయి. అయినా ఇక్కడ వర్క్ అయితే ఆగట్లేదు. వర్క్ జరుగుతుంది. ఇవాల్టికైతే ఇంతే ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.